సో, అయితే ఇప్పుడైతే మీరు సినిమాల్లో ఉన్నారు, వరుసగా సినిమాలు చేస్తున్నారు, కంటిన్యూగా సక్సెస్‌లు చూస్తున్నారు, వెళ్తున్నారు కదా! సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటది కదా! మనం ఇలా ఉండాలి, ఇలా ఇది సెటిల్ అవ్వాలి, లేకపోతే ఇలా అని చెప్పేసి. అలాంటి డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఐ వాంట్ నా ఫిల్మోగ్రఫీలో లైక్ నేను చూస్తుంటే ఐమ్ లైక్ ఇది నేను చేశానా? లైక్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ హ్మ్. ఆర్ ఈ మూవీలో నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను అని ఒక ఐ వాంట్ అ రియలీ నైస్ ఫిల్మోగ్రఫీ. అంతే. అంతే. బట్ నేననేది డ్రీమ్ అది మీరు ఎటు చేసేదాన్ని ఇప్పుడు చేస్తున్న వర్కే కదా! బట్ ఒక డ్రీమ్ అనేది ఉంటది కదా! ఒకటి రేపు అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత ఇలా జరగాలి, ఇలా లవ్ చేయాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి సంథింగ్ ఏదో ఉంటది కదా! ఇలా సెటిల్ అవ్వాలి, అలా సెటిల్ అవ్వాలి ఏదో. ఐ వాంట్ అ లాంగ్ కెరియర్. హ్మ్. లైక్ మేబీ నా ఎయిమ్ ఎలా అంటే ఐ వాంట్ టు బీ లైక్ నిత్యా మెనన్. హ్మ్. సో ఐ వాంట్ టు కీప్ డూయింగ్ గుడ్ వర్క్. హ్మ్. ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా ఇఫ్ సమ్‌వన్ రైట్స్ అ రియల్లీ నైస్ స్టోరీ దే షుడ్ బి లైక్ మేబీ వర్ష క్యాన్ పుల్ దిస్ ఆఫ్ అనే ఒక పేరు రావాలి. యెస్. యెస్. యాహ్! మీ మెంటార్ ఎవరు లైఫ్‌లో? మెంటర్ అంటే మమ్మీ. మమ్మీ. క్రిటిక్? క్రిటిక్ అంటే మమ్మీ క్రిటిక్ కాదు. బికాజ్ కాకి పిల్లకి కాకి పిల్లకి కాకి ముద్దు. కాకి ముద్దు. మీరు కాకి అనుకోవచ్చు కానీ మీ వలన ఆవిడని కాకిని చేసేసారు. ఆవిడ చాలా పాపం కూల్‌గా, కామ్‌గా No, కంపోజ్డ్‌గా in ఉన్నారు. general, ఆ! mothers, I think at least my mother can't be a critic. ఆ! She can't be she'll be a bad critic because నేను ఎలా చేస్తే కూడా నాకే తెలుసు అది దాంట్లో యాక్ట్ బాగా చేయలేదంటే కూడా చేయలేదు. మమ్మీ అబ్బా! చించేసావండి. లైక్ అది బాలేదంటే అది ఇంక అంతకు మించి క్రిటిసిజం ఏమి ఉండదు. అదే క్రిటిసిజం. నో షీ జెన్యూన్లీ థింక్స్ నేను ఏం చేసినా ఎలా అదే అంటున్నా. ఉన్నా అదే బాగున్నా. అదే క్రిటిసిజం. బాగుందని కూడా బాగుందంటాం. అది ఇంకా పెద్ద క్రిటిసిజం మీకే అర్థమైనప్పుడు అది. యా కరెక్ట్. యెస్. బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ అంటే? బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ అంటే శివ కందుకూరి అని హ్మ్. హ్మ్. మై హ్మ్. చూసి చూడగానే ఈజ్ మై అవును. బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. యా సో, ఎందుకు అంత బెస్ట్ బడ్డీ అయిపోయింది? బికాజ్ మేమిద్దరం వి థింక్ లైక్ హ్మ్. వి ఆర్ ద సేమ్ మైండ్ సెట్. మా కామిక్ హ్మ్. సెన్స్ అంటే సేమ్ లైక్ హ్మ్. ద సేమ్ కామిక్ సెన్స్ ఉంది మా హ్మ్. ఇద్దరికి. హ్మ్. సో వి కీప్ లైక్ యా షేరింగ్ రీల్స్ ఎవ్రీ ఓహ్! డే. ఓహ్! యా యా ఓకే. ఫేవరెట్ యాక్టర్? తమిళ్లో అయితే విజయ్ సేతుపతి సార్. హ్మ్. అండ్ తెలుగులో ఐ హావ్ మల్టిపుల్ అదే యాక్టర్స్. అదే ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాంలెండి. అది. ఆబ్వియస్లీ మరి మీరు ఒక ఇలా థంబ్‌నెయిల్ నేను పెట్టి థంబ్‌నెయిల్ ఏమేని ఎవరో జనరల్‌గా ఓకే. ఉంటారు మీరు కదా! పెట్టరు. కానీ హ్మ్. ఇంటర్వ్యూ నుంచి తీసి రౌండ్ ఎవరో రెడ్ కలర్ ఇలా పెట్టరులెండి. ఇలా చేసి యారో మార్క్ 2 నా ఆ! కన్ను ఇలా ఉంది. ఆ! నాకు ఈ యాక్టర్ నచ్చదు. హ్మ్. నచ్చడు కదా! నచ్చినోళ్ళే చెప్పమండి అందుకని. వన్ యాక్టర్ అంటే ఒకళ్ళు నచ్చలేదంటే కానీ కాన్స్పిరసీ థియరీస్ ఎలా ఉంటదంటే నేను ఈ మూవీలో వర్క్ చేసి ఈ యాక్టర్ గురించి చెప్తే వాళ్ళు ఎవరు లైక్ ఇప్పుడు అవి అన్నీ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎవాల్వ్ అయిన తర్వాత ఇంకా అలా ఆలోచించే యాక్టర్స్ ఉన్నారంటే లేరు యాక్చువల్‌గా. ఎందుకంటే హ్మ్. మనం యాక్టర్స్‌ని కలుస్తుంటాం కదా! దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. హ్మ్. ఆ చిన్న చిన్నయి ఆ యూట్యూబ్ యాక్టర్స్ కాదు నేను చెప్తున్నది ఆడియన్స్‌ని. లైక్ ఆడియన్స్ ఎందుకని మీరు ట్విట్టర్ ఫాలో చేస్తే హ్మ్. లైక్ ట్విట్టర్‌లో ఉన్న ఫ్యాన్ వార్స్ ఫాలో చేసి అమ్మ! హ్మ్. లైక్ కొన్నిసార్లు నేను ఐయామ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ కానీ వర్షాపుళం అని ట్యాగ్ ఉంటది. నేను ఏం చేశాను? ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో యాక్టర్ గురించి నేను మంచి యాక్టర్ అంటే చూసావా వర్షకి ఈ యాక్టర్ నచ్చి ఈ యాక్టర్ నచ్చలేదు అని. నే నే ఏంట్రా ఇది అరే నేనెప్పుడు ఎవర్రా ఆ! మీరంతా? ఎవర్రా మీరంతా? సో ఓకే. యాహ్! కానీ ఎవ ఐ జెన్యూన్‌లీ లైక్ ప్రభాస్ గారు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. అండ్ ఆల్సో కొన్ని మూవీస్ ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్. హ్మ్. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో కొన్ని మూవీస్‌లో చూసినప్పుడు ఐ విల్ బి లైక్ ఓహ్! దిస్ పర్సన్ హాస్ డన్ సచ్ ఎ నైస్ జాబ్ అని. హ్మ్. లైక్ 'ఆర్ఆర్ఆర్' చూసినప్పుడు ఎన్టీఆర్ సార్‌ది యాక్టింగ్ చూసి ఐ వాస్ లైక్ దిస్ ఇస్ కిల్లర్. హ్మ్. కిల్లర్ ఆ హ్మ్. సాంగ్‌లో చేసింది. కొమరం ఆ! భీముడు సాంగ్. హ్మ్. లైక్ సో గుడ్. సో అలా లైక్ పుష్పలో అల్లు అర్జున్ సార్ హ్మ్. యాక్టింగ్ వాస్ టూ హ్మ్. గుడ్ లైక్ చింపేశారు. హ్మ్. సో అలా ఐయామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ దేర్ యాక్టింగ్. ఎ ఓకే. ఫ్యాన్ ఆఫ్ దేర్ పర్టిక్యులర్ ఫిల్మ్స్. హ్మ్. బెస్ట్ యాక్ట్రెస్? బెస్ట్ యాక్ట్రెస్ నిత్యా మెనన్. హ్మ్. అండ్ ఐ థింక్ రష్మిక ఆల్సో షీఈస్ బ్యాక్ టు బ్యాక్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్. ఐ డోంట్ నో ఎక్కడి నుంచి షీ సెలెక్ట్స్ సచ్ గ్రేట్ స్క్రిప్ట్స్ అని యెస్. నాకు యెస్. తెలీదు. హ్మ్. ఐ థింక్ మన జనరేషన్‌లో షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ సక్సెస్‌ఫుల్ యాక్టర్స్ అని టచ్ గోల్డ్.
టచ్ కోల్డ్. సక్సెస్ఫుల్ యాక్టర్స్ అనొచ్చు. షీఈస్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ లైక్ ద స్క్రిప్ట్స్ షీఈస్ చూసింగ్. ఎస్. మరి ఆఫ్టర్ పుష్ప కలిసారు ఏమన్నా? యా ఐ విష్డ్ హర్ ఫర్ కుబేరా చూసాను నేను లాస్ట్ వీక్, సో ఐ విష్డ్ హర్ ఫర్ దట్. రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇంకా స్టిల్? షీఈస్ అ ఫ్రెండ్, షీఈస్ మై ఫ్రెండ్. అదే ఫ్రెండ్ అని కూడా కొంతమంది ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. అయితే ఇప్పుడు వరకు రష్మిక గురించి మాకు తెలియని ఒక న్యూస్ చెప్పండి. మరి అంతే కదా, ఎందుకండి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో షీ వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్ మీ ఇంటర్వ్యూ వల్ల అని చెప్పాలి వస్తుంది. గుడ్ థింగ్స్ చెప్పండి. గుడ్ థింగ్స్ లేవా రష్మిక? చాలా ఉన్నాయి. మరి ఒకటి చెప్పొచ్చు కదా. సో వన్ థింగ్ ఇస్, చాలా మంది చెప్తారు షీ కేమ్ అండ్ షీ's her luck is amazing, she started doing great movies, luck wala అని చెప్తారు. బట్ I know how hard working she is. Extreme hard work. The number of classes she takes, the number of workouts she does, she's amazing like that. So it's not just luck, it's her hard work. Best dancer Sri Leela and Rashmika ఉండాల్సిందే. Best friend because no she is yes. like she has such great songs in her list. Yes. And Sai Pallavi, she is actually amazing. ఫేవరెట్ ఫిల్మ్ విక్రమార్కుడు. అవును, విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి కదా, అది ఎందుకు అది నాకు ఇమాజిన్ ఒక మూవీ మీరు ఒక 40-50 టైమ్స్ చూస్తే అది హార్ట్ లో ఉండిపోతుంది కదా, అలానే. అదే ఎందుకంటే తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చినాయి కదా, బట్ విక్రమార్కుడు అంటే చాలా లాంగ్, చాలా దాని తర్వాత. బట్ మీరు ఏం అడిగారు ఫేవరెట్ ఫిల్మ్ అని ఎందుకని అడుగుతున్నా? బికాస్ ఐ వాజ్ ఇన్ స్కూల్ వెన్ ఐ వాచ్డ్ ఇట్. ఓకే, నా ఏంటి కజిన్ ఇంట్లో DVD, ఆ టైంలో DVD ఉంది. సో వీ వుడ్ వాచ్ ఇట్ అండ్ ఐ హ్యాడ్ అ స్మాల్ యంగర్ కజిన్ హూ లవ్డ్ ద సాంగ్ సో మచ్ దట్ ఎవ్రీ డే. ఏ సాంగ్ అది? She loved Jum Jum Maya song and also College Papula Bus. So she liked all these so much that mem every day a full movie చూడాలి మనం, just song కాదు, full movie చూడాలి. So we watched it at least. అక్కడ నేను ఒక 50 days ఉన్నాను, 50 days daily చూసాను ఆ మూవీ. So it's become like, and even if I watch it today, I know all these scenes and songs. చెప్పేస్తారు అన్నమాట అన్ని. I'll be like దీని తర్వాత ఇది వస్తుంది. ఓకే. ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం. ఎగ్ బుర్జీ, ఎగ్ ఏంటి బుల్సై, ఎగ్ అంటే చాలా. ఫేవరెట్ డ్రెస్ అంటే నాకు పైజామా అండ్ నైట్ డ్రెస్. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ ఇమాజినింగ్ ఐల్ జస్ట్ గో చేంజ్ అండ్ ఐల్ స్లీప్ ఆఫ్ అని. ఎనీథింగ్ కంఫర్టబుల్. థియరీ ఆఫ్ మనీ ఏం చెప్తారు మీకేంటి మనీ గురించి? థియరీ మనీ ఈజ్ ఇంపార్టెంట్. సో లైక్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలోనే చూడండి, ఇఫ్ ఐ హ్యావ్ ఇనఫ్ మనీ, ఇఫ్ ఐ మేడ్ ఇనఫ్ మనీ, ఐ వుడెంట్ డూ లైక్ రోల్స్ ఆర్ స్క్రిప్ట్స్ దట్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ బికాస్ దే ఆర్ పేయింగ్ మీ. అది అండ్ ఐ వుడ్ లైక్ మనీ ఈజ్ నెసెసిటీ. నేను మనీని ఒక లగ్జరీ లాగా చూడను, మనీ ఒక నెసెసిటీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా చేశారా మనీ కోసం? అలా చేయాల్సి వచ్చిందా లేదా? మనీ కోసం నో. మనీ కోసం మేబీ ఒక్క మూవీ, ఒక 2 మూవీ చేస్తుంటాను, కానీ ఐ వుడ్ నాట్ డూ ఇట్. మనీ బట్ డబ్బులు మీకు బాగా డబ్బులు ఉన్నాయి కదా, కాఫీ ఎస్టేట్స్ అవి ఉన్నట్టున్నాయి కదా. నాకు బాగా డబ్బులు ఉన్నాయి. ఐఎమ్ లైక్ వాట్ ఎవర్ ఐవ్ డన్ ఇట్ లైక్ బై మై సెల్ఫ్. సో అలా కాదు బట్ యా ఇట్స్ ఓకే. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీకు సంబంధించి? లివ్ అండ్ లెట్ లివ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ లివ్ అండ్ లెట్ లివ్. just live and let live. ఎందుకు లైక్ ఊరికే యూర్ లైక్ బ్రతకనివ్వండి అని చెప్తున్నారు. బికాస్ యు ఆర్ ఆల్సో, మనకి అందరి లైఫ్ స్టోరీస్ తెలీదు. లైక్ ఇఫ్ ఐ కాంట్ జస్ట్ ర్యాండమ్లీ గో అవుట్ ఆన్ లైక్ సోషల్ మీడియా ఆర్ లైక్ ఇన్సల్ట్ సమ్వన్. మనకు తెలీదు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, వాట్ దేర్ స్ట్రగుల్స్ ఆర్. సో యూ లివ్, let someone live peacefully. Like the only least thing you can do is be kind. వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గివ్ దెమ్ ఫుడ్, నథింగ్. జస్ట్ బీ కైండ్ టు దెమ్. ఓకే, ఫర్గెట్ బీయింగ్ కైండ్, జస్ట్ లెట్ దెమ్ బీ. జస్ట్ లెట్ దెమ్. అంటే ఇప్పటి వరకు ఏంటంటే వర్ష అంటే నాకు కొన్ని రకాల కంటే మంచి యాక్ట్రెస్ అంటే క్యూట్గా ఉంటుంది,
లేదంటే కొంచెం ఫెయిర్‌గా ఉంటది. ఇలాంటివి తెలుసు కానీ, బట్ మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది వాట్ ద రీల్ అని. బట్ కాకపోతే మీతో ఫ్రెండ్‌షిప్ చేసినోడు ఎవడైనా కూడా ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే యాహ్! మీలాంటి ఇలాంటి రోజుకి 4 కుళ్ళు జోకులు వింటే ఆడికి ఇక్కడ లేనోడికి యెస్ వాడికి లేని స్ట్రెంగ్త్ అంతా వస్తది. నో, కానీ జెన్యూన్‌లీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నాతో ఉంటే నవ్వుతూనే ఉండాలి అని దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంట్. లైక్ హ్మ్. నా ఫ్రెండ్స్ అందరూ ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి సాడ్ ఎవర్. హ్మ్. సో నా చుట్టూ ఉంటే ఐ మేక్ ష్యూర్ దే ఆర్ హ్యాపీ. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఎదురోళ్ళకి నవ్వకపోయినా అట్‌లీస్ట్ మీరైనా నవ్వుకుంటున్నారు కదా! మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌లీ. వాటికి.